హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడారు. హలో మేడం. సో మనం మామూలుగా ఏం చూస్తూ ఉంటామంటే అమ్మాయి సైడ్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల భర్త సైడ్ ఉండే దానికి విడాకుల దాకా వెళ్ళిన సందర్భాలు చూస్తూ ఉంటాం. సేమ్ ఇదే భర్త సైడ్ ఉండే పేరెంట్స్ కూడా అప్లై అవుతుందా? ఈ మధ్యలో కొత్త వర్డిక్ట్ వచ్చింది హైకోర్టులో. ఏంటంటే ఎవరైతే హస్బెండ్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ది టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ వీళ్ళ లైఫ్ లలో, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఊరికే దూరడం. సో అట్లా దూరి ఎట్లా అయిపోయిందంటే లాస్ట్ కి అది డివోర్స్ దాకా పోయింది. క్రుయాలిటీ గ్రౌండ్ కింద ఆ అమ్మాయికి డివోర్స్ ఇవ్వడం జరిగింది. సో ఫ్యామిలీ కోర్టులో అప్లై అయింది. ఫ్యామిలీ కోర్టులో ఇది క్రుయాలిటీ ఏం కాదని చెప్పి కొట్టేస్తే ఆ అమ్మాయి అప్పీల్కి వెళ్ళింది హైకోర్టుకి. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇది క్రుయాలిటీ అని చెప్పేసి హైకోర్టు నిర్ధారించి డివోర్స్ అనేది గ్రాంట్ చేసింది. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏంటంటే, పెళ్ళైన తర్వాత అంటే హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళి అత్త మామలతో ఉన్నారు. మీకు నాకు కూడా తెలుసు ఏంటంటే, ఒకవేళ కోడలు కనుక వాళ్ళ అత్త మామని సపరేట్గా ఉండాలి, హస్బెండ్ నుండి అత్త మామ సపరేట్ ఉండాలి, బయట కొంచెం ఉందామని చెప్పేసి హస్బెండ్ ఊరికి హెరాస్ చేసి టార్చర్ పెడితే అదొక గ్రౌండ్ డివోర్స్. కానీ ముందు చాలా సంవత్సరాల కింద ఇట్లాంటి జడ్జిమెంట్స్ వచ్చినాయి. దాని బేసిస్ చేసుకొని ఇంకా ఎన్నో జడ్జిమెంట్స్ కూడా ఇయ్యడం జరిగింది ఫ్యామిలీ కోర్ట్స్ లో. అంటే అత్త మామని ఉంచొద్దు, నా దగ్గర ఉండొద్దు, నేను సపరేట్ అవుతా అని. సో అది దానికి ఇది కొంచెం రివర్స్ అన్నట్టు. ఎట్లా అంటే ఇక్కడ సరే ఇప్పుడు అత్త మామలు ఇంటర్ఫియరెన్స్ అయిందని చెప్పి ప్రతి ఒక్కరు వెళ్ళేసి కొంచెం ఇంటర్ఫియర్ అయినా వెళ్ళి కేసు పెట్టుకోవడానికి ఉండదు. ఫ్యాక్ట్స్ చూడండి. ఫస్ట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, పెళ్ళైన రోజు నుండి ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి, అంటే చిన్న పెద్ద ప్రతి దాంట్లో అమ్మాయి మెంటల్ పీస్ ఖరాబ్ చేసేసిండ్రు మొత్తం. అంటే ఎటు వెళ్ళినా మూవీకి వెళ్తా అంటే ఎందుకు మూవీకి, లేకపోతే ఏమంటారు అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకుంటుంటే కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే కూడా వచ్చి కూర్చొని వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టియడం. ప్లస్ మళ్ళీ అది కాకుండా ఏం తినాలన్నా కూడా వాళ్ళని అడిగి ఇది అంటే ఆ అమ్మాయి మొత్తం కంప్లీట్ గా హస్బెండ్ అడగడానికి లేదు, ఇంకా మొత్తం అత్త మామని అడగాలి ఏది ఉన్నా కూడా. అంటే హస్బెండ్ జస్ట్ ఒక బొమ్మ లాంటాడు అక్కడ, ఒక డమ్మీ పీస్ అంతే. మొత్తం నడిపించేది అంతా అత్త మామలే. సరే అట్లా నడిచినా పర్లేదు, కానీ తర్వాత ఆమెను హెరాస్ చేయడం స్టార్ట్ పెట్టాను. హెరాస్ ఎట్లా అంటే డైరెక్ట్ వాళ్ళు చెప్పకుండా హస్బెండ్ తో చెప్పియడం, ఏదైనా చెయ్యాలన్నా కూడా హస్బెండ్ తో చెప్పించడం. అండ్ వీళ్ళు ఏదైనా మేజర్ డెసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా, చిన్న డెసిషన్ నుంచి పెద్ద డెసిషన్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళే డెసిషన్ తీసుకోవాలి. హస్బెండ్ తీసుకోవడానికి లేదు, ఆ అమ్మాయి తీసుకోవడానికి లేదు. బట్టల నుంచి మొదలు పెడితే తినడం వరకు, బయటకు వెళ్ళడం వరకు, ప్రతి దాంట్లో ప్రతి డే ప్రతి గంట ఎవ్రీథింగ్ వాళ్ళే డిసైడ్ చేయాలి. ఇంత టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఉండేసరికి ఆ అమ్మాయిది లైఫ్ మొత్తం ఒక రకంగా అయిపోయింది. అంటే హెరాస్మెంట్ లాగా అయిపోయింది. ఆ అమ్మాయికి మెంటల్ పీస్ పోయింది. ఇంకా ఆమెకి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి డివోర్స్ ఫైల్ చేసింది. సో ఈ గ్రౌండ్స్ అన్న ప్రూవ్ చేయగలిగింది. ఊరికే వెళ్ళి కేసు పెట్టడం జరగదు. ఆ అమ్మాయి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పి ప్రూవ్ చేసినప్పుడు ఆ ఎవిడెన్స్ మొత్తం కన్సిడర్ చేసి కోర్టు ఏం చెప్పింది తెలుసు, హైకోర్టు వర్డిక్ట్ ఇస్తూ ఓకే పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం వేరు, హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి, తప్పదు, ఇవ్వాల్సిన మ్యాండేటరీ థింగ్, అది వేరు. కానీ రెస్పెక్ట్ ఇవ్వడం వేరు. వీళ్ళు ఆ రెస్పెక్ట్ యూజ్ చేసుకొని ఊరికే వీళ్ళ దాంట్లో ఇంటర్ఫియర్ కావడం ఇది తప్పు. అది చాలా పెద్ద తప్పు. దానివల్ల వాళ్ళ మ్యాటర్ లైఫ్ డిస్టర్బ్ అయింది కదా, వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఒక కపుల్ కి పెళ్లి చేసినంటే వాళ్ళ స్పేస్ లో వాళ్ళు వదిలేయాలి. కొట్టుకుంటారా తిట్టుకుంటారా అన్నిటికీ వాళ్ళిద్దరే సర్దుకుంటారు, కలిసి ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ ఏదో ఒక రోజు కలుస్తారు. మార్నింగ్ తిట్టుకుంటే నైట్ కలుస్తారు, నైట్ తిట్టుకుంటే మార్నింగ్ కలుస్తారు. అది వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటారు. బట్ ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే మొత్తం వాళ్ళ రిలేషన్షిప్ నాశనం అయిపోతుంది. అది ఓన్లీ పేరెంట్స్ కాదండి, ఇది నేను చాలా సార్లు చెప్తున్నాను. ఒక కపుల్ మధ్యలో థర్డ్ పర్సన్ ఎట్టి పరిస్థితిలో ఇంటర్ఫియర్ కానియద్దు. అది మెచ్యూరిటీ. ఏ కపుల్ అయినా సరే వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి క్లాషెస్ రావద్దు. వాళ్ళ లైఫ్ వాళ్ళ రిలేషన్షిప్ అంతా బాగుండాలంటే ఎప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ కానియద్దు. పేరెంట్సే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, అక్కలు తమ్ముళ్ళు ఎవరైనా కావచ్చు, రానివ్వద్దు. ఈవెన్ వెళ్ళి కూడా మీరు వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లా ఏం జరుగుతుందో వాళ్ళిద్దరికి క్లారిటీ ఉంటుంది, అంతే కదా. వాళ్ళిద్దరు మెంటాలిటీ ఏంది, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఏంది, వాళ్ళిద్దరు డైలీ బేసిస్ ఏం ఫేస్ చేస్తున్నారు అనే కంప్లీట్ అవగాహన ఓన్లీ కపుల్కి ఉంటుంది. సో వీళ్ళిద్దరు గొడవ లేనప్పుడు వెళ్ళి ఒక థర్డ్ పర్సన్ కి ఆ అబ్బాయి వెళ్ళి చెప్పడము, అమ్మాయి వెళ్ళి చెప్పడము చెప్తే వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఉన్నది ఏదో సలహా ఇస్తారు, వాళ్ళన్న అండర్స్టాండింగ్ బట్టి ఇస్తారు. అది మీకు అప్లై అవ్వదు, అప్లై అస్సలకే అవ్వదు. ఎందుకంటే వాళ్ళు దోచింది వాళ్ళు చెప్తారు, మళ్ళీ అల్టిమేట్లీ ఫేస్ చేయాల్సింది మీరే కాబట్టి ఎట్టి పర్సన్ ఒక థర్డ్ పర్సన్ ఇంటర్ఫియర్ కావద్దు. సో ఈ కేసులో కూడా వాళ్ళ పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వీళ్ళ రిలేషన్షిప్ మొత్తం కూడా పోయింది.
మొత్తం ఏ స్టేజ్కి వచ్చిందంటే డివోర్స్ స్టేజ్కి వచ్చింది. దానికి రీజన్ ఎవరు? పేరెంట్స్. సో అంత ఇంటర్ఫియర్ అవడం తప్పు. అండ్ ఆ అమ్మాయిని అంత క్రుయాలిటీ గురి చేయడం జరిగింది కాబట్టి, క్రుయాలిటీ ఈజ్ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్ కాబట్టి సెక్షన్ 13 ఆఫ్ హెచ్ఎంఏ ప్రకారం డివోర్స్ గ్రాంట్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు రెలవెంట్ కేసు లాగా ఇప్పుడు పబ్లిక్ ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో రెలవెంట్ కేసుగా తీసుకోండి. కానీ నేను చెప్పిన అన్ని కూడా మీకు అప్లై అవ్వాలి. ఊరికే జస్ట్ ఇంటర్ఫియర్ అయిండ్రు అనగానే వెళ్ళి కేసు పెట్టడం, ఇదే బాగుంది ఇది అని చెప్పేసి చిన్న చిన్న వాటికి పెట్టద్దు. దట్ ఈస్ నాట్ వాట్ ఐ సెడ్. ఏంటంటే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య క్లాషెస్ రావడం జరిగింది కాబట్టి ఇందులో డివోర్స్ అనేది గ్రాంట్ అయింది. సో అలాంటిది రిలవెంట్ కేసు ఉంటేనే మీరు చేసుకోండి. ఇంకోటి, ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పెట్టుకున్నప్పుడు, కొన్నిసార్లు చాలా దూరం వెళ్ళిపోయినప్పుడు అప్పుడు పెద్ద మనిషిని పిలిపించడం జరుగుతుంది. కానీ ఫస్ట్ అయితే పేరెంట్స్ అవ్వాలి. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పుకుంటుంది, హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ చెప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు వచ్చి కూర్చొని సార్ట్ అవుట్ చేయడం ఇస్ డిఫరెంట్. అది వేరు. వీళ్ళంతా వీళ్ళు వెళ్ళి మాకు ప్రాబ్లం ఉందని సార్ట్ చేయడం అంటే అది వేరు. నిజానికి పెద్దదానికి అన్నిటికీ దూరడం తప్పు. అది పేరెంట్సే కాదు, ఇంట్లో ఆడపడుచులు కూడా కొంతమంది ఉంటారు. అంటే ఆడపడుచులు ఇంటర్వ్యూ ప్రతిదానికి కాల్ చేసి ఇట్లా అలా కూడా చేస్తూ ఉంటారు. అది కూడా తప్పు. ఎందుకంటే ఒక కపుల్ పెళ్ళైందంటే అది వదిలేయాలి కంప్లీట్. వాళ్ళ స్పేస్ వాళ్ళు వదిలేస్తేనే వాళ్ళు ఏదో ఒక రోజు ఒక మ్యారేజ్ అయిన ఎవరికైనా 1-2 years ఒక స్టార్టింగ్ పీరియడ్ లో కష్టమే. సో ఆ అడ్జస్ట్మెంట్ పీరియడ్ అయిన తర్వాత అప్పుడు కలిసి ఉన్న తర్వాత అప్పుడు రియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. సో అయినా కూడా ఏ పాయింట్ ఆఫ్ టైం లో కూడా ఎవరు కూడా మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా మనం కూడా ఎప్పుడు ఎవరి కప్పుల్లో కూడా ఎవరైనా వచ్చి చెప్తే మనం ఇంటర్ఫియర్ రావద్దండి. మనం ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల వాళ్ళకి నష్టం. సో అది కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి.